ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వైసీపీ నాయకులతో పాటు ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వారి అరెస్టుల పర్వంలో నటుడు పోసాని కృష్ణమురళి కూడా చేరిపోయారు. ఏపీ పోలీసులు పోసానిని హైదరాబాద్ లో అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్ లోని రాయదుర్గంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వచ్చిన ఏపీలోని రాయదుర్గం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న పోసాని కృష్ణమురళి నివాసానికి ఏపీలోని రాయదుర్గం పోలీసులు ప్రవేశించారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోసాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలీదు, నేను మీతో ఎందుకు రావాలి అంటూ ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసుల విచారణకు తప్పకుండా వస్తాను అన్నారు కృష్ణమురళి. మేము చట్ట ప్రకారమే అరెస్టు చేయడానికి వచ్చాము, సహకరించండి అని పోలీసులు కూడా పోసానిని కోరారు. అప్పుడు మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారు అని పోసాని ప్రశ్నించారు. మేము అరెస్టు చేయాలంటే ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు చెప్పారు. ఇక ఈ క్రమంలోనే పోలీసులు పోసాని మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇస్తుండగా పోసాని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్టు చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు పోలీసులు. అయితే ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసులు ఇచ్చి ఆయన అరెస్టు చేశారు. గురువారం రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచనున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో పోసాని టీడీపీ నేతలను అసభ్యకరంగా దూషించారని, రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై BNS లోని 196, 353 సబ్సెక్షన్ 2, 111 రెడ్ విత్ 3 సెక్షన్ సబ్సెక్షన్ 5 ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మొన్న వల్లభనేని వంశీ అరెస్ట్, ఈ రోజు పోసాని అరెస్టుతో మరోసారి లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. అతడిని అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనడానికి నిదర్శనంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక అరెస్ట్ చేసే సమయంలో పోసాని నిక్కర్, బనియన్లో ఉన్నారని వాగ్వాదం చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే అరెస్టు సమయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పండగ పూట రాత్రి సమయంలో ఇంటికి చొచ్చుకుని వెళ్లి ఇలా అరెస్టు చేయడం సరికాదని వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండిస్తున్నారు.